ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ దినం ఈ మాసానికి మొదటి ఆదివారం. ఈ అక్టోబర్ మాసం 863 సంవత్సరాల తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా మరలా అక్టోబర్ ఈ విధంగా వచ్చిందన్నారు. 5 ఆదివారాలు, 5 సోమవారాలు మరియు పౌర్ణమి, అమావాస్య ఒకే మాసంలో రావటం ఈ మాసం విశేషంగా చెప్పుకున్నారు. అటువంటి ఈ మాసం అనుదినం ఎపిసోడ్ సహకారులు కావాలి, అది విశేషం కావాలి. ప్రార్థించండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడాలని ప్రార్థిస్తున్నాము. మీ కృప కొరకు అర్థిస్తున్నాము. మీ పరిశుద్ధ నామాన్ని సన్నతిస్తున్నాము. మీరు మాకు కలుగజేసిన ఉచిత రక్షణ కృపలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు, ఆర్థిక ఇబ్బందులున్నాయి. సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు అధిగమించడానికి, సిస్టమ్స్ అప్డేట్ చేయటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనం నుండి వాక్యాన్ని గమనించాలి. గత రాత్రి 55 వచనాలు చదివాం. 56వ వచనంలో ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇది జరిగెను, అప్పుడు శిష్యులు ఆయనను విడిచి పారిపోయారు. శిష్యులు ఆయనను విడిచి పారిపోయిరి. ఆయనకు 12 మంది శిష్యులు, బహుజన సమూహాలు ఆయన వెంబడించారు. ఇప్పుడు ఆయన ఒంటరి అయ్యాడు. ఇది ఒక మాట నేను చెప్పి ముందుకెళ్తాను. జీవితం విచిత్రంగా ఉంటుంది. జీవితం విచిత్రంగా ఉంటుంది. అంతా మనవాళ్లే అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఎవరు చేరువలో లేని సంఘటన, ఎవరు మన పక్షంగా నిలువనటువంటి అనుభవాలు మనకు సంభవించే అవకాశం ఉన్నది అనేది యేసు జీవితం తెలియచేస్తుంది. దావీదు కీర్తనాకారుడు, మహారాజు, చక్రవర్తి అనేక సందర్భాల్లో ఒంటరివాడయ్యాడు. అతని గోత్రం యోధా గోత్రం, అతని కుటుంబం యేషయ్య కుటుంబం, అతని ప్రాంతం బెత్లెహేము ప్రాంతం. కానీ చాలా సందర్భాల్లో అతడు ఒంటరిగా తరమబడ్డాడు. ఒంటరితనం నిన్ను బాధిస్తుందా? నా ప్రశ్న అర్థమైందా? నేను ఒంటరి వాడిని అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? తప్పక అనిపించే ఉంటుంది. లోక ప్రకారంగా ఆలోచిస్తే భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, మిత్రులు, బంధువులు, వారు మనలను విడిచినప్పుడు మనం ఒంటరి వారంగా భావిస్తాం. కానీ నిజమైన ఒంటరితనం మనుషులు విడిచినప్పుడు కాదు, మనం దేవుణ్ణి విడిచినప్పుడు. నిజమైన ఒంటరితనం భావన
దేవునికి దూరంగా ఉన్నప్పుడు కలుగుతుంది. విశ్వాసి దేవుడు నాతో ఉన్నాడనే భావనతో ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. He was engaged and occupied with the work of God and with the fellowship of God every time. ప్రతిసారి ఆత్మదేవుని సహవాసంలో నిత్యము పని కలిగి కృపతో ఆశీర్వదించబడే ఉంటాడు విశ్వాసి. ఇది అర్థం చేసుకోండి. అందరూ విడిచారు, శిష్యులందరూ పారిపోయారు. యేసుకు ఎవరున్నారు? యేసుకు దేవుడున్నాడు. మీరందరూ నన్ను విడిచిపెట్టి పారిపోతారు అని ప్రభువు ముందే చెప్పారు. మీరందరూ విడిచినా నేను ఒంటరిని కాను, ఏలయనగా నా తండ్రి నాతో ఉన్నాడు అని ఆయన సాక్ష్యం ఇచ్చారు. ఒంటరితనం అనేటువంటి భావన నుండి మీరు వెలుపటికి రావాలి. డు నాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల నుండి సమస్తాన్ని ఆశించకండి, అది అవివేకం అవుతుంది. దేవుని నుండి ఏదియూ ఆశించకుండా ఉండకండి, అది అవివేకం అవుతుంది. దేవుని నుండి నీవు ఆశించలేనిది ఏది లేదు, పాపము మినహా. గాడ్ కెన్ గివ్ ఎవ్రీథింగ్ టు యూ బికాజ్ హీ ఈస్ గాడ్ అండ్ సెల్ఫ్ సఫిషియంట్. సర్వ సమృద్ధి కలిగిన వాడు. ఆయన ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు. ఆయన యొద్ద నాకు ఇది దొరకదని నువ్వు అనుకోవద్దు, మనుషుల యొద్ద నాకు ఇది దొరుకుతుందని కూడా అనుకోవద్దు. ఇది ప్రాథమిక సత్యం జీవితంలో మనం గుర్తెరగాల్సింది. ఈ పాఠాలే నన్ను నిలబెడుతున్నాయి, దినదినం ప్రభువులో ఎదగటానికి నాకు ఉపయోగపడుతున్నాయి. యేసు రాణువ చేతికి అప్పగించబడ్డాడు. యేసు ప్రభువు అప్పగించబడిన తరువాత 57వ వచనం చెబుతోంది, యేసును పట్టుకున్నవారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకువెళ్ళారు. అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉన్నారు అని రాసింది. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు యేసు ప్రభువును పట్టుకున్న తరువాత శిలువ మీదకు ఆయన వెళ్ళుటకు ముందు, అనగా తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయము 9 గంటల వరకు, అనగా 6 గంటల పర్యాయము ఏమి జరిగినది అనేది పరిశీలన. తీర్పులు తీర్చబడ్డాయి, విచారణలు నిర్వహించబడ్డాయి. 6 ఫాల్స్ ట్రయల్స్ వర్ హెల్డ్. 6 అన్యాయపు తీర్పులు, అక్రమ తీర్పులు యేసుకు జరిగాయి 6 గంటల సమయంలో. ప్రపంచంలో ఏ కోర్టులోనూ ఈ విధమైన విచారణ ఏ వ్యక్తి ఈ కాలపు వరకు ఎదుర్కొని ఉండడు. గుర్తెరగండి. యేసుకు జరిగిన 6 విచారణలు, 3 విచారణలు స్వజనుల విచారణలు, 3 విచారణలు అన్యజనుల విచారణలు. 6 trials. Apart from 6, 3 were his own people and 3 from Gentile people. ఈ 6 తీర్పులు, 6 విచారణలు పొత్తులేని విచారణలు. పొత్తులేని విచారణలు అంటే సంబంధం లేనివి. ఒక వ్యక్తి ఒక నేరముపై నిర్బంధించబడినప్పుడు, అరెస్ట్ చేయబడినప్పుడు, ఆ నేరము మీద ఎన్ని చోట్ల విచారణ జరిపినా ఆ కంప్లైంట్ మీద విచారణ సాగాలి. కంప్లైంట్స్ మారకూడదు. విచారణలు మారిన కంప్లైంట్స్ మారకూడదు. రిజిస్టర్డ్ కంప్లైంట్ ఏదైతే ఉందో
ఆ కంప్లైంట్ మీదే ఛార్జ్ షీట్ అనంతరం న్యాయమూర్తి ఎదుట డిస్కషన్ జరగాలి. యేసుకు అలా జరగలేదు. తరువాత న్యాయము ప్రకారం, చట్టము ప్రకారం రాత్రిపూట తీర్పులు తీర్చరాదు. అయితే యేసుకు రాత్రిపూట చీకటిలో తీర్పులు తీర్చారు, నిర్వహించారు. ముద్దాయి నిర్దోషి అని తేలితే వెంటనే విడిచిపెట్టాల. మరొక దోషమేసి మరొక కోర్టుకు తీసుకెళ్ళకూడదు. ఒకసారి విచారించటానికి పూనుకున్న న్యాయమూర్తి ముద్దాయి నిర్దోషి అని తెలిస్తే విడిచిపెట్టాలి, బంధించకూడదు. బంధించి నేరము మార్చి వేరొక న్యాయమూర్తి ఎదుటకు తరలించారు యేసును. ఇది అక్రమం, అన్యాయము. గ్రహిస్తున్నారా? యేసుపై నేరాలు మారాయి, నిర్వహిస్తున్నటువంటి కోర్టులు మారాయి, నిర్వహిస్తున్న విధానంలో లోపాలున్నాయి. ప్రతి నిర్వహణలో యేసు నిర్దోషి అని స్పష్టంగా రుజువయ్యాయి. ఆయన యేసును సిలువకు అప్పగించారు. ఇది మానవ తీర్పులలోని లోపము. వాస్తవంగా 57వ వచనం చెప్పిన మాట యేసుకు జరిగిన రెండవ విచారణ. మత్తయి సువార్తికుడు ఒక కోణంలో వ్రాస్తున్నాడు. అతడు ప్రధాన యాజకునితో ప్రారంభించాడు. వాస్తవాన ప్రధాన యాజకుడు కయప అయినప్పటికీ కయప యొక్క మామ అన్న ఈ హత్య ఉదంతపు రచనకు శ్రీకారం చుట్టినవాడు. అన్న కయప ఇరువురు ప్రధాన యాజకత్వంలో గత సంవత్సరపు వాడు అన్న అయితే ప్రస్తుతపు ప్రధాన యాజకుడు కయప. అన్న కయప సూత్రధారులు, యేసు హత్య ఉదంతానికి సూత్రధారులు. వీరు ప్రధానంగా యేసు బేతనీయ వాడైన లాజరును మృతులలో నుండి తిరిగి లేపిన తరువాత ఈ హత్యకు రచన వేగవంతం చేశారు. దానికి తోడు యేసు శిష్యుడైనటువంటి యూదా ఇస్కరియోతు తోడయ్యాడు. వారు మొట్టమొదట అన్న అను గత సంవత్సరపు ప్రధాన యాజకుని దగ్గరకు యేసును తీసుకెళ్లారు. యోహాను సువార్త 18వ అధ్యాయము 12-13 వచనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయము 12-13 వచనాలలో చాలా స్పష్టంగా వ్రాయబడినటువంటి మాట. అంతట సైనికులను, సహస్రాధిపతియు, యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొట్టమొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అన్న ఆ సంవత్సరపు ప్రధాన యాజకుడైన కయపకు మామ. కయప ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. ఇంగ్లీష్లో చదువుతాను. సో ద బ్యాండ్ ఆఫ్ సోల్జర్స్ and their captain and the officers of the Jews arrested Jesus and bound him. First, they led him to Annas, for he was the father-in-law of Caiaphas, who was high priest that year. It was Caiaphas who had advised the Jews that it would be expedient
దట్ వన్ మ్యాన్ షుడ్ డై ఫర్ ద పీపుల్. కనుక మొదట అన్న దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అన్న యొద్దకు తీసుకుని పోగా 19వ వచనం, ఆయనను బోధ గూర్చి అడిగిరి. బోధ గూర్చి అడిగిరి. బోధ గూర్చి అడిగినప్పుడు యేసు జవాబు చెప్పాడు. ఇక్కడ నేరము మోపబడినది యేసు బోధ పైన. విచారణాంశము యేసు బోధ. ఏమి బోధిస్తున్నావు అని అడిగినప్పుడు యేసు జవాబిచ్చారు. నేను బాహాటముగా బోధిస్తున్నాను, లోకం ఎదుట బాహాటంగా మాట్లాడాను. యూదులందరూ కూడి వచ్చే సమాజ మందిరాలలోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించాను. రహస్యంగా నేనేమియూ మాట్లాడలేదు. నీవు నన్ను అడుగనేలా? నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురు అని అతనితో చెప్పెను. యేసు మాట ఎలా ఉందంటే తిరస్కారపు మాటలా ఉంది. నన్ను అడుగుతావేంటి? నా మాట విన్నవాళ్ళని అడుక్కో, నేనేం మాట్లాడలేనో లేదో వాళ్ళే చెబుతారు. ఐ హ్యావ్ స్పోకెన్ ఆన్ ద పబ్లిక్ ప్లేసెస్, పీపుల్ ఆర్ ద విట్నెస్. అడగమన్నాడు. ప్రధాన యాజకునితో అలా మాట్లాడుతూ ఏంటంటే అందుకు యేసు అన్నాడు, నేను కాని మాట ఆడిన ఎడల నాతో చెప్పు, మంచి మాట ఆడిన ఎడల నన్నేలా కొడుతున్నావు. అప్పటికే ఒక బంటుతో యేసును కొట్టాడు. ఇంకా విచారణలో దెబ్బల వరకు రాలా, 1-40 కొరడా దెబ్బల వరకు రాలా. పిలాతు దగ్గరికి వచ్చినా కథ వస్తుంది. ఫస్ట్ యేసును బంధించి తీసుకుపోయిన తరువాత ఒక బంట్రోతు కొట్టాడు. కొట్టినప్పుడు ప్రభు అడిగాడు, నేను కాని మాట అంటే నీవు చెప్పు, మంచి మాట నేనంటే నన్ను ఎందుకు కొడుతున్నావు? అక్కడికి ఆ విచారణ అయిపోయింది. కనుక నేను మాట్లాడిన దానిలో అసత్యము లేదు, నా బోధలో దోషము లేదు, ప్రజలు సాక్షులు అని అన్నాడు ప్రభు. ప్రజలను అడగమన్నాడు. ప్రజలు నేరారోపణ చేస్తారేమో కనుక్కోమన్నాడు. కానీ కొట్టిన వ్యక్తి, యేసును కొట్టిన వ్యక్తిని ప్రభు ప్రశ్నించాడు. అక్కడితో విచారణ ముగిసింది. ఆ విచారణలో యేసు బోధలో లోపము లేదని తేలింది. కాబట్టి యేసును విడవాలి. విడిచారా? అది ప్రశ్న. యేసును విడవాలి, విడవలేదు. యేసును విడవాలి, విడవలేదు. ఆయనను ఉన్నట్టుగానే కయపా యొద్దకు పంపిరి. ఆయనను ఉన్నట్టుగానే కయపనొద్దకు పంపించారు. అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపెను. కయప దగ్గరకు వచ్చినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనం, ఇంకా తెల్లారలేదు, రాత్రి వేళ, ఇంటి యొద్ద తీర్పు తీర్చకూడదు, ఇంటి యొద్ద విచారణ జరుగుతోంది. మొదటి విచారణ ఇంటి యొద్దే, చీకటిలోనే. రెండవ విచారణ ఇంటి యొద్ద, చీకటిలోనే. ఇట్ ఈస్ ఇల్లీగల్ ప్రాసిక్యూషన్. ఈ విచారణ న్యాయబద్ధమైనది కాదు, అక్రమమైనది. యేసుక్రీస్తు ప్రభువును అక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క వ్యాఖ్యానం ఉన్నది. దేవాలయమును మీరు పడగొట్టండి, దానిని నేను 3 దినాలలో కట్టగలను అని చెప్పిన వ్యాఖ్య చదువుతాను, చూడండి. యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి.
నేను యేసు మీద మోపబడిన రెండవ నేరం చెప్పే ముందు ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని. కయప ఇంటి యొద్ద శాస్త్రులు పెద్దలు కూడుకొని ఉండాల్సిన అవసరం ఏంటి చెప్పాలి. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ మర్డర్. యేసును చంపాలనేది ముందస్తుగా నిర్ణయించుకున్న ప్రణాళికతో కూడిన హత్య ఉదంతం అది. అందుకే కూడుకొని ఉన్నారు. సాధారణంగా సమన్స్ అందితే అప్పుడు విచారణకు సమన్ అందిన వ్యక్తి హాజరవుతాడు. మీరు ఫలానా విచారణకు రండి అని న్యాయాధిపతి సమన్ చేయాలి. హాజరు కమ్మనే ఉత్తర్వులు జారీ చేయాలి. ఆ సమన్స్ అందుకున్న తరువాత అతడు ప్రజెంట్ కావాలి, విచారణలో సాక్ష్యం మాట్లాడాలి, వివరం చెప్పాలి. కానీ ఇక్కడ సమన్స్ లేవు, పాడలేవు. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ముందుగా కైపతో కూర్చున్నారు. కైప దగ్గర కూర్చున్నారు. మొట్టమొదట మోపబడిన నేరం కంటిన్యూ కావాలి. ఇది అప్పర్ కోర్ట్ అనుకుందాం. లోవర్ కోర్టు అన్నా ఇల్లు తీసుకుంటే దానికంటే మించిన కోర్టు అప్పర్ కోర్ట్ కైపా ఇల్లు. ఉదాహరణ, ఇంటి యొద్ద తీర్పు తీర్చరాదు, రాత్రిపూట తీర్పు తీర్చరాదు, నేరము మార్చరాదు, అభియోగము మార్చరాదు. అర్థమైందా? కానీ ఇక్కడ రెండవ విచారణగా యూదుల తీర్పులలో రెండవదిగా కైప యొద్దకు వచ్చినప్పుడు జరిగినది ఏమిటి? 58వ వచనం, పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతము ఏమగునో చూడవలెనని బంట్రౌతులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులను మహాసభ వారిని యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యాలు వెతుకుచుండిరి. గాని అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యము ఏమీయూ దొరకలేదు. అనేక అబద్ధ సాక్ష్యాలు ప్రవేశపెట్టారు. క్రాస్ చేయబడినప్పుడు పోయాయి. ఆర్గ్యుమెంట్ క్రాస్ చేస్తారు, అక్కడ నిర్వీర్యం అయిపోయాయి. ఒకటి చెప్పిన సాక్ష్యానికి మరొకటి చెప్పిన సాక్ష్యానికి పోలికలు కుదరలేదు. ఆ కారణం చేత ఆ సాక్ష్యాలు నిలబడలేదు, ఆ అభియోగాలు నిలబడలేదు. మరి విడిచిపెట్టాలి కదా, యేసును వదిలేయాలి, వదలలేదు. దీని అంతం ఏమవుతుందో చూద్దామని ప్రధాన శిష్యుడు పేతురు గారు వచ్చి బంట్రోతులతో కూర్చొని అన్నాడు. మీరు ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళారా? మీకు సంబంధించిన వ్యక్తులు బోనులో సాక్ష్యం చెప్పుతున్నా, విచారణ గురవుతున్నా, న్యాయమూర్తి ఎదుట ఉన్నటువంటి ఖాళీ స్థలంలో బెంచెస్లో సంబంధిత వ్యక్తులు కూర్చొని వినేటువంటి అవకాశం న్యాయం కల్పించింది. అలాగున పేతురు గారు వెళ్ళి బంట్రోతులతో కూర్చొని ఏం జరుగుతుంది, ఈ కేసు ట్రయల్ అవుతోంది కదా, ఏం జరుగుతోంది అని చెప్పి కూర్చున్నారు. సాక్ష్యాలు అనేకం చెప్పారు, దొరకలేదు. తుదకు 2 మనుషులను తీసుకొచ్చారు. వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పానని చెప్పారు. ప్రధాన యాజకుడు లేచి, నువ్వు ఉత్తరమేమి చెప్పవా? వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యాలు ఏమని యేసును అడగగా యేసు ఊరకుండెను. చూడండి ఎటువంటి సాక్ష్యాలు వచ్చాయి. మార్కు సువార్త 14వ అధ్యాయము 57వ వచనంలో కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి. గాని అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. ఉన్న దేవాలయాన్ని పడగొడితే చేతితో కట్టబడని దేవాలయాన్ని నేను లేపుతాను అన్నాడు. ఇక్కడ యేసు సాక్ష్యం ఖచ్చితం.
యేసు సాక్ష్యం ఖచ్చితం. మీరు ఈ దేవాలయమును పడగొట్టమన్నాడు. మీరు ఈ దేవాలయమును పడగొట్టుడి. ఏ దేవాలయము? దేహమనే దేవాలయమును పడగొట్టుడి అంటే నన్ను చంపేసుకోండి. చేతితో కట్టబడిన దేవాలయాన్ని నేను లేపుతాను, మహిమ శరీరంతో నేను పునరుద్ధానుడవుతాను అని యేసు చెప్పాడు. అది వారికి అర్థం కాలేదు, వారు గ్రహించలేకపోయారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఇంతమంది చెబుతున్నారు, ఈ సాక్ష్యాలు ఒకదానికి ఒకటి సెట్ కావటం లేదు. అటువంటప్పుడు కయప లేచి మాట్లాడుతూ అన్నాడు, నీ ఉత్తరమేమి చెప్పవా, నీవేమి మాట్లాడవా అని అడిగితే యేసు ఊరుకున్నాడు. అప్పుడు ప్రధాన యాజకుడైన కయప ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పు అని జీవము గల దేవుని తోడని నీకు ఆనపెట్టుచున్నాను అనెను. యేసు మౌనముగా ఉన్నాడు. యేసును నోరు తెరిపించాలి. ఎలా నోరు తెరిపించాలి? యేసు సత్యానికి నోరు తెరుస్తాడని తెలుసు. ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే నాతో చెప్పు. దేవుని పేరట ఆనబెడుతున్నాను అనబట్టి యేసు నోరు తెరిచాడు. దేవుని పేరట ఆనబెట్టినప్పుడు యేసు ఖచ్చితంగా నోరు తెరుస్తాడు. అంతే, నోరు తెరిచాడు. నీవన్నట్టే అన్నాడు. చూడండి, కయప ఎంత కుటిలుడు అనంటే, నీవన్నట్టే అనగానే ఇక ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడే వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, యేసు ప్రభు నీవన్నట్టే అని ఊరుకోలా, ఇంకా కొనసాగిస్తూ మనిషి కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వాన కూర్చుంటాడు, ఆకాశ మేఘారుడే వచ్చుట మీరు చూస్తారు. అంటే మృతులలోనికి వెళ్ళి మృతుని జయించి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వాన కూర్చుండి రెండవ రాకడలో తిరిగి వచ్చినప్పుడు మీరు చూస్తారు. ప్రభు వాళ్ళకి చెప్తే కయప వస్త్రాలు చించేసుకున్నాడు. కయప వస్త్రాలు చించుకున్నాడు. వస్త్రములు చించుకొనరాదు. ప్రధాన యాజకుడు వస్త్రము చించుకుంటే అతడు స్వచ్ఛందంగా విరమించుకున్నట్టు అక్కడ యేసు ప్రధాన యాజకుడయ్యాడు. అపోస్తుల కార్యములు 3:1 చెప్పినట్లు యేసు అను మన అపోస్తలుడును ప్రధాన యాజకుడు. ఎక్కడ యేసు ప్రధాన యాజకత్వంలోనికి వచ్చేసాడు? మానవీయ ప్రధాన యాజకత్వం వస్త్రాలు చింపుకొని రద్దు అయినప్పుడు దైవిక ప్రధాన యాజకుడుగా పస్కా బలి పశువుగా తన స్వరక్తం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఇది మీరు గుర్తెరగాలి. వస్త్రాలు చించుకుని వీడు దేవదూషణ చేశాడు, మనకు సాక్షులతో పని లేదు. ఎందుకంటే అబద్ధ సాక్షులు తెచ్చింది వీళ్ళే కనుక ఈ సాక్షులు అందరూ వద్దండి, సరిగ్గా చెప్పలేకపోయిన వారు వీళ్ళెందుకు? మీరే సాక్షులని విన్నవారిని సాక్షులుగా మార్చాడు. మీకేమి తోస్తోందని వాళ్ళని అడిగితే వీడు మరణానికి పాత్రుడు అన్నారు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి గుద్దినారు, ఆయన అరచేతులతో కొట్టి ప్రవచించమన్నారు. నేను మరలా రేపటి వాక్య భాగంలో మనకిక సాక్షులతో పనేమి అనే మాట దగ్గర నుంచి చెబుతాను. 2 విచారణలు మనం ముగించాం. ఒకటి అన్న గత సంవత్సరపు ప్రధాన యాజకుడు, 2 కాయప ప్రస్తుత ప్రధాన యాజకుడు. వారిద్దరి యొక్క అక్రమ అన్యాయపు విచారణలు యేసు ఎట్లా ఎదుర్కొన్నారో మనం చూసాం. రేపటి వాక్య భాగంలో మరికొన్ని విచారణలు ధ్యానిద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. యేసు, మీరు అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడ్డారని లేఖనం నెరవేరుటకు ఇది జరిగినది. మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మీరు ఆరాధనకు పాత్రులు.
మీకు స్తుతులు అర్పిస్తున్నాము. యేసు నామమున స్తుతిస్తూ అర్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక.